బాన్సువాడలో బాన్సువాడలో 1952లో లక్ష్మీబాయి, 1957లో సీతాకుమారి, ఇంత మంచి పేర్లు మన వాళ్ళకి లేవుగా అప్పుడు. ఎంకమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, ఐలమ్మ, ఈ మన పేర్లు. ఇక తర్వాత 1962లో శ్రీనివాసరెడ్డి, తర్వాత 1967లో శ్రీనివాసరెడ్డి, తర్వాత 1972లో శ్రీనివాసరెడ్డి, మళ్ళా శ్రీనివాసరావు, ఈయన వెలమైన. 1978లో కూడా ఈయన శ్రీనివాసరావు. తర్వాత ఈయన కూడా రావే కదా, రెడ్లు రావులే. ఇక ఆ తర్వాత 1983 కిషన్ సింగ్. తర్వాత 1985లో ఎస్విఎల్ నరసింహారావు. తర్వాత 1989 కత్తెర గంగాధర్. తర్వాత 1994 పి శ్రీనివాసరెడ్డి. తర్వాత 1999 ఇదే పి శ్రీనివాసరెడ్డి. 2004లో బాజిరెడ్డి, బీసీనా. ఇక 2009 నుంచి మొదలు పెడితే 2009, 2014, 2018, 2023 పోచారం శ్రీనివాసరెడ్డి. ఇవి వీళ్ళ లెక్క. మరి ఈ బాన్సువాడ నియోజకవర్గంలో రెడ్లు ఈ తీరుగా గెలిచిరు కదా. ఎన్నున్నాయా ఈ రెడ్డుల ఓట్లు ఈ బాన్సువాడలో? ఎన్ని ఉన్నాయంటే, ఇక బాన్సువాడలో మొత్తం 195,384 ఓట్లు. బాన్సువాడ నియోజకవర్గంలో 195,384 ఓట్లు ఉన్నాయి. ఇందులో బీసీల ఓట్లేమో 124,439 ఓట్లు. బీసీలే 124,439. రెడ్ల ఓట్లు 8,697 ఓట్లు. 8,000 ఓట్లు లేనటువంటి రెడ్డోలు బాన్సువాడ నియోజకవర్గాన్ని గుత్తబట్టి వెళ్తా ఉన్నారు. 124,000 అంటే దాదాపు 63% ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఓట్లు వేసుకుంటా కూర్చున్నారు ఆడ. మీకు తెలుసుగా బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకుల దందాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ కథ ఎట్లుంటుందో తెలుసు. ఎక్కడి నుంచి వాళ్ళ పవరు? గెలుస్తున్నారు కాబట్టి, మనం ఓట్లు వేస్తున్నాం కాబట్టి దందాలు చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ కట్ చేసినాం అనుకో, రెడ్డోల ఓట్లు రెడ్డోలకు, బీసీల ఓట్లు బీసీలకు, కథం. ఇలా దుకాణమే బంద్ అయిపోయింది. బాన్సువాడ నియోజకవర్గంలో కాసుల బాలరాజు అని చెప్పి మొన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తే ఆయనకు టికెట్ ఇవ్వకపోగా, బీసీఓనికి టికెట్ ఇవ్వకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డిని తీసుకొచ్చి ఈడ అభ్యర్థిగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు టికెట్లు ఇవ్వకుండా ఆయన సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంటూ. సూసైడ్ ఎందుకు? కాసుల బాలరాజు ఓట్లే మీయా, బీసీలే కదా, వాళ్ళ తాను ఓట్లేవు, లటపీస్ లేవు బాన్సువాడ కాడ. బీసీలారా, బాన్సువాడలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, పోచారం శ్రీనివాసరెడ్డి పోతే ఆయన కొడుకు వస్తాడు, కానీ ఒక్కసారి బీసీలు వస్తే, బీసీలు జమ అయితే బీసీలకు అవకాశాలు పెరుగుతాయి. అందుకోసమే బాన్సువాడ నియోజకవర్గాన్ని కూడా ఖతం చేయాలి. 2028లో బాన్సువాడలో ఈ రెడ్ల దుకాణం క్లోజ్ చేయాలి. ఇలా బాన్సువాడలో కూడా బీసీ వాదం బలంగా, ప్రజలందరూ కూడా బీసీలం అనేటువంటి చర్చకు తీసుకొస్తున్నారు. బాన్సువాడ ప్రజలకు కూడా హ్యాట్సప్ చెప్తా ఉన్నారు.